బేసిక్గా అందరు చేసేసారు. ఐ వాస్ టూ లేట్, ఐ నో దట్. బట్ ఇప్పుడు ఎందుకు చేస్తున్నానంటే మనకిష్టమైన ముగ్గురు కంటెస్టెంట్స్, సో మన మోస్ట్ ఫేవరెట్ ముగ్గురు కంటెస్టెంట్స్ అక్కడ జడ్జిలుగా చేశారు అని చెప్పి తెలిసినప్పుడు, మనకు కొన్ని విషయాలు తెలిసినప్పుడు, సో అట్లీస్ట్ అప్డేట్స్ ఇవ్వడానికి కాకపోయినా వాళ్ళ గురించి అయినా మాట్లాడడానికైనా వీడియో చేయాలి కదా అని చెప్పి సో వీడియో చేయడం జరుగుతుంది. సో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పులి, ఆడపులి అండ్ మై మోస్ట్ ఫేవరెట్ నవదీప్. సో వీళ్ళ ముగ్గురు అక్కడ జడ్జిలుగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటుందంటే, ఎందుకు నమ్మకం అంటే వాళ్ళ ముగ్గురుగా కూర్చున్నప్పుడు కొంతమంది కామనర్స్ వస్తారు. కామనర్స్ వచ్చేవాళ్ళు అతిగాళ్ళు ఉంటారు, దోలగాళ్ళు ఉంటారు, ఈ జాలి ఫేస్లు వేసుకొని వచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది క్రింజిగాళ్ళు ఉంటారు, అండ్ కొంతమంది జెన్యూన్ కంటెస్టెంట్స్ ఉంటారు. సో వీళ్ళందరిలో నుంచి ఒక జెన్యూన్ కంటెస్టెంట్స్ అంటే ఏంటి అంటే, ఎదవ ఓవర్ యాక్షన్లు, ఎదవ నిబ్బాచాస్టులు చేయకుండా జెన్యూన్గా అంటే లైక్ మాట్లాడేది చాలా ప్రజెంట్ చేసేదైనా లేదా ఒక ఆర్గ్యుమెంట్ అయినా కానీ చాలా హుందాగా చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అక్కడున్న జడ్జిల్లో ఒకళ్ళు సెన్సిబుల్ ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఇంకొకళ్ళు అగ్రెసివ్ ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఇంకొకరు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఆర్గ్యుమెంట్ చేస్తారు. సో అలాంటి ముగ్గురు జడ్జెస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్స్పెక్టివ్స్ ఉన్న ఎంతోమంది అక్కడికి వచ్చిన మేబీ 15 మంది అవ్వచ్చు, 40 మంది అవ్వచ్చు. ఆ 40 మందిలోంచి ఒక 15 మందిని సెలెక్ట్ చేస్తారు అన్నప్పుడు సో చాలా గట్టి నమ్మకం ఉంటుంది అనమాట. అభిజిత్ సంగతి తెలిసిందే. సో ఎందుకంటే తను ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు సో ఎదుటి వాళ్ళ ఎంత నిబ్బాగాళ్ళు అనేది సో తను ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు ఈజీగా అర్థమైంది. ఎందుకంటే మనోడు మాట్లాడేదానికి, ఎదుటి వాళ్ళు తిరిగి సమాధానం చెప్పేదానికి. అలాంటి కంటెస్టెంట్ 4th సీజన్లో మనం చూసాము. ఓకేనా? ఆ కంటెస్టెంట్ ఇప్పుడు కొంచెం హట్ అవుతున్నట్టున్నాడు. ఆ కంటెస్టెంట్ చూసాము. అండ్ బిందు మాధవి అంటే అమ్మాయిల్లో చాలా గట్టిగా మాట్లాడగలగాలి, ఏడవటం తక్కువ, అరవటంతో పాటు గట్టిగా మాట్లాడటంతో పాటు సో ఆర్గ్యుమెంట్ పెట్టగలిగే వాళ్ళు ఉండాలి. సో అంత తక్కువ మందిలో బిందు మాధవి కూడా వన్ ఆఫ్ ద లేడీ అనమాట. అండ్ నవదీప్ బ్రో. సో వీళ్ళు చేసినప్పుడు ఏమైందంటే ఇప్పుడు క్రింజ్ గాళ్ళని ఖచ్చితంగా తీసేస్తారు. అభిజిత్ లాంటి వాళ్ళ వ్యక్తులు ఉన్నప్పుడు సో క్రింజ్ని ఎంకరేజ్ చేయడం అన్న ఒక నమ్మకం ఉంటుంది. సో బిగ్ బాస్ అన్నప్పుడు కొంచెం అది మెయింటైన్ చేయగలిగే వాళ్ళు కావాలి. సో అలాంటి వాళ్ళలో చాలామంది బిగ్ బాస్ హౌస్లోకి ఒక 5గురు, నాకు తెలిసి ఆల్రెడీ మీకు ఎప్పుడో చెప్పాను, 5గురు కంటెస్టెంట్స్ లోపలికి వస్తారు కామనర్స్ నుంచి అని. సో దాంట్లో కూడా కామనర్స్లో కూడా లక్షల్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు కూడా ఆ కామనర్స్ ప్రోగ్రామ్కి అప్లై చేసుకొని ఆ 40 మెంబర్స్లో వచ్చారంట. అయినా కూడా నిర్దాక్షిణ్యంగా మొహమాటం లేకుండా గెంటిపారు తిప్పారంట. సాధన నాయుడు అనే పేరు చాలా మందికి వినిపించింది, చాలా మంది చెప్పారు కూడా. ఆ సాధన నాయుడు అనే అమ్మాయిని మరీ దారుణంగా ఆ అమ్మాయిని పంపించేశారు. అండ్ ఇంకోటి శ్రీజ అని ఒక అమ్మాయి ఉంటుంది. ఈ పాపకి చాలా తుత్తలు ఎక్కువ అనమాట. అన్నిట్లో మాట్లాడుతుంటుంది, ప్రతి విషయం మాట్లాడుతుంటుంది, ప్రతి కాంట్రవర్సీలోని ఈ అమ్మాయి ఉంటుంది. సో యాక్చువల్గా ఈ అమ్మాయిని ఇన్స్టాగ్రామ్ నేను చాలాసార్లు చూశాను, చాలా వీడియోస్ కూడా ఈ అమ్మాయి చూశాను. చాలా బోల్డ్గా మాట్లాడుద్ది అండ్ ఓపెన్గా మాట్లాడుద్ది, అగ్రెసివ్గా మాట్లాడుద్ది, ఎటకారంగా కూడా మాట్లాడుద్ది. అన్ని లక్షణాలు ఈ అమ్మాయిలో ఉన్నాయి. సో ఈ అమ్మాయి వర్సెస్ అభిజిత్ అంట. అసలు ఊహించండి, అభిజిత్ అనే వ్యక్తి నార్మల్ ఆర్గ్యుమెంట్ చేస్తూ బిగ్ బాస్ టైంలో ఉన్నప్పుడు అతను లేని ప్రోమోలు ఉండేవి కాదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా మీరు రేపు వచ్చే ఫస్ట్ ప్రోమో అగ్ని పరీక్ష షో 22nd కదా. సో దానికంటే ముందు ప్రోమో రిలీజ్ అవుతుంది కదా. ఆ ప్రోమోలో అభిజిత్ ఆన్ ఫైర్ అన్నప్పుడు ఎలా ఉంటుంది అసలు చూడడానికి? అది బిందు మాధవి అగ్రెసివ్గా మాట్లాడింది, బిందు మాధవి అగ్రెసివ్గా రియాక్ట్ అయింది కంటెస్టెంట్స్ మీద అన్నప్పుడు, అక్కడికి వచ్చిన వాళ్ళ మీద అన్నప్పుడు ఎలా ఉంటుంది? నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు. అభిజిత్ ఫైర్ అయ్యాడు అంటే అసలు మామూలు విషయం కాదు అసలు అది. సో ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ దట్ అనమాట. సో మీరు కూడా నాకు తెలిసి దానికోసం వెయిట్ చేస్తుంటారు మామూలుగా. సో ఒక 3-4 డేస్ ఆల్రెడీ చెప్పాను కదా, ఒక 4 డేస్ షూట్ జరుగుతుంది అది. సో ఆ 4 డేస్ షూట్ మేబీ ఈ రోజు కానీ రేపు కానీ ఫైనల్ షూట్ ఉంటుంది. సో ఈ రోజు షూట్ అయిపోయిన తర్వాత మేబీ ఈ రోజు కూడా షూట్ ఇంకా జరుగుతూ ఉంటుంది. ఒక 15 మెంబర్స్ ఆల్రెడీ సెలెక్ట్ చేస్తారని చెప్పాను కదా. సో ఈచ్ వన్ 5 మెంబర్స్ తీసుకుంటారు. బిందు మాధవ్ గారు ఒక 5 మెంబర్స్, తర్వాత నవదీప్ గారు ఒక 5 మెంబర్స్, అభిజిత్ ఒక 5 మెంబర్స్, ముగ్గురు 5 మెంబర్స్ తీసుకుంటారు. వాళ్ళకి గేమ్స్ జరుగుతాయి, టాస్క్లు పెడతారు. వాళ్ళు ద బెస్ట్ నాకు తెలిసి ఒక ముగ్గురిని ద బెస్ట్ ముగ్గురిని తీసుకుంటారు వీళ్ళు. ఇంకొక ఇద్దరిని డైరెక్ట్గా మిగిలిన వాళ్ళిద్దరిలో ఓట్ల ద్వారా ఈ ముగ్గురు డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వస్తారు. ఇంకొక ఇద్దరిని సో ఓట్స్ ద్వారా తీసుకుంటారు. ఈ ఓట్స్ ద్వారా అంటేనే మళ్ళీ గందరగోళం స్టార్ట్ అయ్యేది ఆబ్వియస్లీ. ఈ ఓట్స్ ద్వారా అనేది మరి ఎట్లా చేస్తారనేది తెలియదు, కానీ ఈ ఓట్స్ ద్వారా అంటే మళ్ళీ గందరగోళం స్టార్ట్ అయ్యింది అనమాట.
బ్యాడ్జెస్ ఇవ్వాలంట. హైలైట్ అసలు ముగ్గురు జడ్జెస్ 3 బ్యాడ్జ్లు ఇచ్చేస్తే ఆ ముగ్గురు ఇంకా అంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత లేదా వాళ్ళ ఆడిషన్ అయిపోయిన తర్వాత ముగ్గురు జడ్జెస్ వాళ్ళ దగ్గర ఉన్న బ్యాడ్జెస్ ఆర్ స్టార్స్ అవ్వచ్చు అది కానీ చూపెట్టేస్తే సో ఆ పర్సన్ డైరెక్ట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోతారు. అలా ముగ్గురిని సెలెక్ట్ చేస్తారు. ముగ్గురిని సెలెక్ట్ చేయొచ్చు లేదా ఒకళ్ళని కూడా సెలెక్ట్ చేయొచ్చు. వీళ్ళ అగ్రెసివ్ నేచర్ చూస్తే అసలు ముగ్గురిని ఒకళ్ళు కూడా సెలెక్ట్ చేస్తారని నమ్మకం అయితే లేదు నాకు అసలు. ఎందుకంటే ముగ్గురు టెక్నికల్గా సౌండ్, లాజికల్గా సౌండ్, మెంటల్గా కూడా చాలా గట్టిగా ఉన్న జడ్జెస్ వీళ్ళు. అంత ఈజీగా ఉండదు. సో అక్కడ వచ్చే నిబ్బీలు ఎవరు రాలేదు కాబట్టి జడ్జెస్గా వచ్చిన కంటెస్టెంట్స్లో ఆల్రెడీ పాల్గొన్న కంటెస్టెంట్స్లో ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లోంచి బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్లో ఇప్పటికీ చాలామంది నిబ్బాగాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ కూడా నిబ్బాలంటే వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు కూడా పెడుతుంటారు. సో అలాంటి నిబ్బాగాళ్ళు ఇంకా ఉన్నారు. బేసిక్గా లాస్ట్ సీజన్లో కూర్చోసాం ఆ నిబ్బాగాళ్ళు ఎలా మాట్లాడతారనేది. సో కాబట్టి వీళ్ళు కొంచెం బెటర్ వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. వచ్చిన వాళ్ళు కూడా కొంచెం బెటర్ కాబట్టి అన్న ఒక ఫీలింగ్ ఉందన్నమాట. అండ్ నాగార్జున గారు కూడా 2 కొంపలను చూపించారు సడన్గా, 2 హౌస్లను ఎలా చూపారు. సో మేబీ నాకు అర్థం కాలంటే ఇప్పుడు కామనర్స్ కాబట్టి వీళ్ళని ఒక హౌస్లోను లేదా సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళకి ఒక హౌస్లోను పెడతారా? అలా పెడితే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా? సో ఖచ్చితంగా సొసైటీ యాక్సెప్ట్ చేయదు. మీరు తక్కువ అని సెలబ్రిటీలు ఎక్కువ అని చూపిస్తారా అని చెప్పి తాట తీస్తారు. సో కాబట్టి పోయినసారి లాగా ఫుడ్ లేక టైం లిమిటెడ్ ఇచ్చి రేషన్ లిమిటెడ్ ఇచ్చి సో ఇలా చేశారు కాబట్టి అలాగే ఎవరైనా మేబీ తప్పు చేసిన వాళ్ళని అవ్వచ్చు, లేకుంటే ఏదైనా లైక్ జైల్ లాగా ఏమన్నా ఇంకొక హౌస్లో పెట్టి వాళ్ళకి కనీసం ఫుడ్ లేకుండా ఏమీ లేకుండా నార్మల్ జీవితంని అంటే నార్మల్ మిడిల్ క్లాస్ లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ లైఫ్ గడుపుతారు కదా, మరీ లగ్జరీస్గా ఏం లేకుండా లావిష్ లైఫ్ కాకుండా చాలా తక్కువగా లిమిటెడ్గా ఎలా ఉంటారో మేబీ అలాంటి హౌస్ ఒక డిజైన్ చేసి దాంట్లో ఏమన్నా పెట్టే అవకాశం ఉంటుందేమో. ఇవన్నీ ఊహలే కదా ఎవరు మాట్లాడినా కూడా, ఇంకా కన్ఫామ్ ఏం కాలేదు. బట్ చూస్తున్న కాన్సెప్ట్ని బట్టి సో నవగ్రహాలు నిజంగా అనుకూలిస్తే షో నిజంగా హిట్ అవ్వాలని చాలా మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎందుకంటే కామనర్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సో సెలబ్రిటీలకు ఆ భయం అనేది ఉంటుంది. మళ్ళీ చెప్పాను, కామనర్స్ ఎంటర్ అయిన వెంటనే కామనర్స్ని ఎలిమినేట్ చేసేదానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. వచ్చిన వెంటనే కామనర్ని ఎలిమినేట్ చేసేస్తే వీళ్ళని తీసుకొచ్చుకుని ఎందుకైనా ఎలిమినేట్ చేసేదానికి అని అనుకుంటారు. సో సెకండ్ సీజన్లో కూడా గణేష్ అనే వ్యక్తిని కామనర్గా తీసుకొచ్చినా కూడా అప్పటికి అతను ఆర్జే అని తెలియకపోయినా, ఆర్జే అంటే అది పెద్ద పాపులర్ ఏం కాదు కదా. సో అలాంటి వ్యక్తిని 9 వారాల దాకా ఉన్నాడు కాబట్టి సో కామనర్స్ని అంత ఈజీగా బయటికి పంపించరు. సో కాబట్టి సెలబ్రిటీస్కి బొక్కపడుద్ది. నిజంగా సెలబ్రిటీస్కి పాపం ఎవరైతే వస్తారో ఈ కామనర్స్ దెబ్బకి మినిమం వీళ్ళకి 3-4 వారాలు ఉంటారు ఖచ్చితంగా కామనర్స్. ఇక్కడ ఎందుకంటే షో స్టార్ట్ అయ్యే టైంకి అందరూ ఒకటేసారి వెళ్తారు. ఈ కామనర్స్ కూడా ఒకటేసారి సెలబ్రిటీస్తో సహా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారు కాబట్టి సో ఖచ్చితంగా ఈ కామనర్స్ కానీ వాళ్ళకి సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటారు. అట్లీస్ట్ ఒక 3 వీక్స్ అయితే మాత్రం వీళ్ళు చాలా సెక్యూర్గా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళతోటి మింగిల్ అవ్వడానికి కానీ, వాళ్ళు వీళ్ళతోటి మింగిల్ అవ్వడానికి కానీ, అండ్ ఆడియన్స్ వీళ్ళతో మింగిల్ అవ్వడానికి కానీ, అండ్ బిగ్ బాస్ టీమ్ మీద నెగిటివిటీ రాకుండా ఉండడానికి కానీ సో ఖచ్చితంగా వీళ్ళని ఎక్కువసేపు ఉంచే అవకాశం ఉంటుంది, ఎక్కువ రోజులు ఉంచే అవకాశం ఉంటుంది. మేబీ ఫస్ట్ 3 వీక్స్ ఎవరైతే సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వాళ్ళు ఎవరైతే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తారో సో వాళ్ళ నుంచి ఎలిమినేషన్ జరుగుతాయని నేను నమ్ముతున్నాను. సో చాలా మంది ఏ క్రింజ్ ఎవరైతే ఉన్నారో చాలా మంది క్రింజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించేశారంట చాలా మందిని. అండ్ అవసరం కూడా లేదు వాళ్ళు, ఎందుకంటే బిగ్ బాస్ షో ఎంత లో ఫార్మాట్ అయినా లైక్ అన్ని రకాల మనుషులు వాళ్ళ మనస్తత్వాలు లైక్ అన్ని రకాల రిలీజియస్ లేకపోతే అన్ని రకాల ఫార్మాట్లో ఉన్నవాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి లైక్ అదొక ప్రపంచం కాబట్టి, సపరేట్ ప్రపంచం కాబట్టి దాంట్లో అందరి రకాల మనుషులు మనస్తత్వాలు ఉండొచ్చు. దాంట్లో పాటే నిబ్బాగాళ్ళు కూడా ఉండొచ్చు, క్రింజిగాళ్ళు కూడా ఉండొచ్చు, మేధావులు ఉండొచ్చు, కొంచెం తెలివిగా ఉండేవాళ్ళు ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉండొచ్చు. బట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళినప్పుడు చూడ్డానికి కొంచెం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ 3 అనుకుంటా తమన్నా సింహాద్రిని పంపించారు. చాలా ఓస్ట్ ఉంది చూడడానికి, వల్ల కాలేదు అసలు. సీరియస్లీ అంత వల్ల కాలేదు, గలీజ్ అనిపించింది.
సో అలాంటి కొంతమంది కండిషన్, ఎంత ట్రాన్స్జెండర్ అయినా ఇప్పుడు నువ్వు అవమానిస్తావు అంటే ఆబ్వియస్లీ అవమానించడం అనేది కాదు, కానీ హౌస్లో అలాంటి వ్యక్తులు సెట్ కారు. సో అలాగనమాట, అలాంటి వ్యక్తులు కొంతమంది సీరియస్లీ సెట్ కారు. సో అలాంటి వాళ్ళని బిగ్ బాస్ హౌస్లోకి మేబీ తీసుకోరని అనుకుంటున్నాం. బట్ ఇంకా లేదు ఖచ్చితంగా. అంటే ఓట్లు ఇప్పుడు జడ్జెస్ ఒక 3-4 తీసుకున్నా కనీసం ఎవరైతే మిగిలిన వాళ్ళు ఓట్ల ద్వారా తీసుకుంటారంట, ఒక 2, 2, 3. సో మరి అలాంటి వాళ్ళు మరి అంటే ఈ షో ఈ ఫార్మాట్ అయిపోయిన తర్వాత తలా ఒక 5 ఇస్తారు కదా, వాళ్ళకి ఓట్ల ద్వారా వాళ్ళు కూడా తీసుకుంటారు. ఈ ఫార్మాట్ ద్వారా ఒక 3 లోపలికి తీసుకుంటారు. అండ్ ఎవరైతే 5 మెంబర్స్ ఈచ్ జడ్జి డివైడ్ చేసుకుంటారో సో వాళ్ళలో నుంచి మేబీ ఓటింగ్ జరుగుద్ది. సో వాళ్ళలో నుంచి ఒక 2-3 లోపలికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కదా, అది త్రూ ఓట్స్ ద్వారా అంట. చూద్దాం ఏం జరిగింది అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ సో పులి ఆడపులి ఇద్దరు కలిసి మేకల్ని బలి చేస్తే సో షోని చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది అని చెప్పి డిసైడ్ అయ్యారనమాట, చాలామంది అయ్యారు. అంటే బిగ్ బాస్ జడ్జెస్గా బిగ్ బాస్ టీం కూడా ఈసారి పక్కాగా అంటే హిట్ చేయాలి షో అన్న థాట్లోనే అభిజిత్ని తీసుకుంది. ఎందుకంటే అభిజిత్ అనే వ్యక్తి బిగ్ బాస్ అయిపోయిన తర్వాత మేబీ ఒక వెబ్ సిరీస్ ఏమో చేశాడు అనుకుంటా మొన్న రీసెంట్గా. దాని తర్వాత అసలు ఎప్పుడు కనపడలేదు, తన లైఫ్ తనది సో డిఫరెంట్ మోడ్లో ఉన్నాడు తను. సో అలాంటి వ్యక్తిని మళ్ళీ ఈ షోకి తీసుకొచ్చారంటే తన మీద బిగ్ బాస్ పెట్టుకున్న నమ్మకాన్ని మనం సో ఖచ్చితంగా గమనించాలి. అండ్ బిగ్ బాస్ టీం కూడా ఆ పర్సన్ సెలెక్ట్ చేసింది జడ్జిగా అంటే బిందు మాధవన్ జడ్జిగా చేశారంటే మనకు తెలుసు అంటే బిగ్ బాస్ హౌస్లో ఆర్గ్యుమెంట్స్కి ఎంత మేజర్ రోల్ ఉంటుంది అనేది కదా. సో అలాంటి మేజర్ రోల్ ఉన్నప్పుడు ఎలాంటి కంటెస్టెంట్స్ రావాలి అని అనుకున్నప్పుడు సో ఇంతకంటే బెటర్ జడ్జెస్ టు డిసైడ్ అండ్ టు డెలివర్ దేర్ జడ్జిమెంట్ అనేటప్పుడు సో వీళ్ళిద్దరే ద బెస్ట్ అనిపిస్తారు. సో కాబట్టి వీళ్ళని తీసుకోవడంలో తప్పు లేదనిపించింది. కూట్ అదనమాట సంగతి. ఏదో కాంట్రవర్సీ నడుస్తున్నట్టుంది. సో మనం మళ్ళీ మాట్లాడుకుందాం దాని గురించి. ఆదిరెడ్డిది ఏదో అఖిల్ ఏదో నడుస్తున్నట్టుంది అనుకుంటా. సో దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. అంటే జై హింద్.